హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో కౌసల్య సుప్రజ రామ సినిమా చూశాను. హీరో డార్లింగ్ కృష్ణ ఈ సినిమాలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఈ రోజు రాత్రి ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో తెలుగులోకి రాబోతోంది. సో ముందుగా మా రివ్యూస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టు. కమింగ్ టు ద స్టోరీ లైన్. రామ అనే అబ్బాయి వాళ్ల నాన్న వల్ల ఓల్డ్ ఫ్యాషన్, స్ట్రిక్ట్ ఐడియాస్తో చిన్నప్పటినుంచి పెరుగుతాడు. దీనివల్ల అతనికి మగవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లకంటే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్లను బ్యాడ్గా ట్రీట్ చేస్తాడు. అయితే ఇలా ఉంటూ రామశివాని అనే అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ది ఫిలిం. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్కరు ఒకరిని మించి యాక్టింగ్ ఎరగజేశారు. రామాగా చేసిన డార్లింగ్ కృష్ణ స్క్రీన్ మీద కనిపిస్తే తన బిహేవియర్ చూస్తూ మన మైండ్లో వీడవడ్రా నాయనా అని ఇరిటేషన్ వస్తుంది. కౌసల్యగా చేసిన సుధాగారు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటదండి. హీరోయిన్, హీరో మధ్య ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యే సిట్యువేషన్. ఆ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ మూవీలో ఓల్డ్ ఫ్యాషన్ ఐడియాస్, మేల్ ట్రేడ్స్తో పెరిగిన అబ్బాయి ఎలా ఉంటాడో చాలా రియలిస్టిక్గా చూపించారు. మన చుట్టూ ఉన్నవాళ్లలాగానే అనిపిస్తది. క్యారెక్టర్ గ్రోత్ని కూడా మీనింగ్ఫుల్గా, లాజికల్గా డిజైన్ చేశారు. టాక్సిక్ మస్క్యులారిటీ, జెండర్ ఈక్వాలిటీ లాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని రెలవెంట్గా, మనల్ని ఆలోచించేలా చేసే విధంగా చూపించారు. మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా బాగా, బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. అక్కడక్కడ కొన్ని హార్ట్ఫెల్ట్ మూమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు గుడ్ ఫీల్ వస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సీన్ టు సీన్ లాజిక్ ఎక్కడా డైవర్ట్ కాలేదు. రైటింగ్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సినిమాటోగ్రఫీ గుడ్, మ్యూజిక్ కూడా డీసెంట్గానే ఉంది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ లైన్ కాస్త ప్రిడిక్టబుల్. ఏంటంటే చూస్తుంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా అలా అని. ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్, రియలైజేషన్ సీన్స్ రొటీన్గా ఉన్నాయి. సినిమా అంతా బాగుండే ఫీల్ ఇచ్చినా కొన్ని అనవసర సీన్స్ని డ్రాగ్ చేయడం వల్ల స్కిప్ కొట్టాలే అనిపిస్తది. మీరు ఓపికగా కూర్చుని చూస్తే చూడండి. ఇందాక చెప్పిన టాక్సిక్ మస్క్యులారిటీ, జెండర్ ఈక్వాలిటీ టాపిక్స్ని బాగా డిజైన్ చేసి థాట్ ప్రొవోకింగ్గా చేసినా ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా ఉండేది. సినిమా డెప్త్ ఉన్నా కూడా వాటర్ సర్ఫేస్ లెవెల్ మీదే ఉండి అంతా కానిచ్చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిల్మ్ అండి. టైంపాస్ కోసం సరదాగా ఒక షో వేసేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు.